హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గాయస్, మనకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డ్ ట్రిప్ బుక్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్గా ఏదైతే మ్యూజిక్ టీచర్ సంబంధించినటువంటి జనరల్ రిక్రూట్మెంట్ ఉందో వాటికి సంబంధించినటువంటి ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ పికప్ ఫర్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ 1:2 రేషియోకి సంబంధించినటువంటి సీవీ వచ్చేసి అడిషనల్గా మరి ఇంకొంతమంది క్యాండిడేట్స్కి అయితే సీవీ అనేది అయితే కండక్ట్ చేయబోతున్నట్లు కూడా మనకు ట్రిప్ అధికారులు అయితే ఒక వెబ్ నోట్ అనేది అందించడం అయితే జరిగింది కమిషన్ నుంచి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు అండి, ఇది నోటిఫికేషన్ ఫర్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి చూసుకున్నట్లయితే వెబ్ నోటిఫికేషన్ వచ్చేసి డేటెడ్ ఆన్ 20/11/2024 రిగార్డింగ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ మ్యూజిక్ టీచర్ పోస్టెస్ ఇట్ ఈస్ హియర్ బై నోటిఫైడ్ ఆన్ ద బేసిక్ ఆఫ్ ద రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి డ్యూరింగ్ ద ఆగస్ట్ 2023 రోజున జరగడం జరిగింది, ఇయర్లో జరిగింది. హ్యావ్ ద హాల్ టికెట్ నెంబర్స్ అండ్ mentioned here under the provisionally pickup for the 1:2 ratio for the certificate verification. మ్యూజిక్ టీచర్ నోటిఫికేషన్ నెంబర్ 8 2023కి సంబంధించినవి చూసుకోవచ్చు. ఇక్కడ 23/12/2024 రోజున మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు అండి, వెన్యూ వచ్చేసి మనకు డిఎస్ఎస్ భవన్ మసబ్ ట్యాంక్ ఆపోజిట్ చాచా నెహ్రూ పార్క్ హైదరాబాద్ తెలంగాణ 500028 అంటే మనకు కమిషన్ ఆఫీస్లోనే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ చూసుకున్నట్టయితే రేపటి నుంచే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఇక అందరికి ఉంటుందా అంటే అందరికైతే ఉండదండి. ఎవరైతే గివెన్ ప్రొవిజనల్ సెలెక్ట్ అయినటువంటి గివెన్ హాల్ టికెట్ నెంబర్స్ మెన్షన్ చేశారో వాళ్ళకి మాత్రమే సీవీ అనేది అయితే కండక్ట్ అయితే చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు అండి, క్యాండిడేట్ హూ ఆర్ కాల్డ్ ఫర్ ద వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ హ్యావ్ టు ప్రొడ్యూస్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్ ఒరిజినల్ అలాంగ్ విత్ 2 sets ఆఫ్ ఫోటోస్టాప్ కాపీస్ అండ్ సెల్ఫ్ అసిస్టెడ్ ఫామ్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్ ఇక ఏమేమి తీసుకెళ్లాలో మీకు క్లియర్ కట్గా చూపెడతాను. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి మీకు క్లియర్ కట్గా మెన్షన్ చేసి చూపెడతాము మేము. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి చెక్ లిస్ట్ అండి. మీ యొక్క చెక్ లిస్ట్ అంటే ఏం లేదు, మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ని ఫిలప్ చేసుకొని మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో మీ యొక్క చెక్ లిస్ట్ అనేది ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి హాల్ టికెట్ అండి. హాల్ టికెట్ ఒరిజినల్ హాల్ టికెట్ అంటే జిరాక్స్ ఉన్న పర్లేదు తీసుకెళ్ళవచ్చు. ఇక యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే కాన్వకేషన్ సర్టిఫికేట్ అనేది యూనివర్సిటీకి సంబంధించి గ్రాడ్యుయేషన్ సంబంధించినటువంటి మార్క్స్ ఉంటాయి కాబట్టి యాజ్ పర్ ద నోటిఫికేషన్ ప్రకారం మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అంటే మ్యూజిక్ టీచర్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. స్కూల్ స్టడీ సర్టిఫికేట్ 1st to 7th క్లాస్ అండి. ఇక్కడ 1st to 7th క్లాస్ ఎందుకు మెన్షన్ చేశారంటే ఇక్కడ యాజ్ పర్ ది లోకల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడం కొరకు ఈ 1st to 7th క్లాస్ సంబంధించినటువంటి రెసిడెన్సీ సర్టిఫికేట్ అయితే అడగడం జరుగుతుంది. ఒకవేళ మీకు స్టడీ సర్టిఫికేట్స్ లేకుండా మాత్రం మీ యొక్క కన్సర్న్ ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి మీ యొక్క రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది ఐఆర్కి తెచ్చుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ స్కూల్కి సంబంధించి వాళ్ళు ఎవరైనా ప్రైవేట్ ఉన్నా కూడా తీసుకెళ్ళవచ్చు. ఇక ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అండి, ఎవరైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటారో క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా మీకు ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ అనేది ఖచ్చితంగా ఇన్సర్ట్ అయి ఉన్నారు అందరూ. ఇక బీసీ క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా నాన్ క్రిమి లేయర్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళాలి ఖచ్చితంగా, ఇష్యూడ్ బై ది ఎంఆర్ఓ గారు దగ్గర లేదా మీ యొక్క కన్సైన్డ్ మీ సేవ దగ్గర తీసినటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక ఎన్ఓసి వచ్చేసి ఎవరైతే ఇన్ సర్వీస్ కోటా సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో అంటే ఇన్ సర్వీస్లో ఉన్నారో ప్రజెంట్ వాళ్ళు ఎన్ఓసి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక సర్వీస్ సర్టిఫికేట్ వచ్చేసి ఇష్యూడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ ద క్యాండిడేట్స్ ఆర్ వర్కింగ్ అండర్ ద టీఎస్ గవర్నమెంట్ వచ్చేసి వాళ్ళకి సర్వీస్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అండి, ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఇక 2 sets ఆఫ్ అసిస్టేషన్స్ అండి, ఖచ్చితంగా డ్యూలీ అసిస్టెడ్ బై ద గెజిటెడ్ ఆఫీసర్తో మీరు ఖచ్చితంగా సైన్ అయితే చేసుకొని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎవరైతే డిసబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక మెడికల్ అండర్ ద మెడికల్ ఎగ్జామినేషన్ ఇట్ ద రెస్పెక్టివ్ మెడికల్ బోర్డ్స్ అంటే త్వరలోనే మీకు మెడికల్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఇస్తారు. క్యాండిడేట్స్ విజిట్ ద ట్రిప్ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఈ వెబ్సైట్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మీకు వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే అందుతాయి. ఇక మీకు చూసుకున్నట్లయితే ఈ 1:2 రేషియోకి సంబంధించినటువంటి ఎవరెవరు క్యాండిడేట్స్ ఉన్నారో వారికి సంబంధించి మ్యూజిక్ టీచర్ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఈ మ్యూజిక్ టీచర్ సంబంధించినటువంటి స్టూడెంట్స్ వచ్చేసి ఇక్కడ వెన్యూ వచ్చేసి మనకు డిఎస్ఎస్ భవన్ మసబ్ ట్యాంక్ ఆపోజిట్ చాచా నెహ్రూ పార్క్లో మీకు వెన్యూ అనేది ఉండడం జరుగుతుంది. సబ్జెక్ట్ వచ్చేసి మ్యూజిక్ టీచర్స్ అండి. ఇక షెడ్యూల్ చూసుకున్నట్లయితే 23/12/2024 రోజున మనకు సీవీ అనేది
సీవీ అనేది అయితే కండక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. 9:30 కల్లా అక్కడ ఉండాలని, ఖచ్చితంగా మీకు 8 వరకే అక్కడ ఉండే ఛాన్స్ అయితే చూసుకోండి. ఇక ఫస్ట్ వన్ వచ్చేసి మనకు హాల్ టికెట్ నెంబర్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈ హాల్ టికెట్స్ నెంబర్స్లో ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే అక్కడ సీవీకి అయితే ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి ఫ్రెండ్స్. ఇక మీకు ఎలాంటి రిజర్వ్ డే అయితే కేటాయించడం లేదండి. ఇక్కడ టీఎస్పీఎస్సీ ద్వారా ఉన్నటువంటి ఏవైతే వెబ్ నోట్స్ ఉన్నాయో అందులో రిజర్వ్ డే అయితే కేటాయిస్తారు. బట్ వీళ్ళకైతే ఎలాంటి రిజర్వ్ డే అయితే కేటాయించలేదండి. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా ఏమి ఇవ్వలేదు. బట్ ఇది వచ్చేసి ఈ డీవీ వచ్చేసి అంతకుముందు క్రాఫ్ట్ టీచర్ సంబంధించి పోస్ట్పోన్ అయితే కావడం జరిగిందండి. ఈ క్రాఫ్ట్ టీచర్ సంబంధించి పోస్ట్పోన్ అయిన దాన్ని ఇక్కడ మ్యూజిక్ టీచర్ సంబంధించి రెగ్యులర్గా జరిగింది. క్రాఫ్ట్ టీచర్ ఒకటి మాత్రమే పోస్ట్పోన్ అయితే కావడం జరిగింది. ఇక ఈ క్రాఫ్ట్ టీచర్ సంబంధించినటువంటి త్వరలోనే అనౌన్స్మెంట్ అయితే చేస్తారు వీళ్ళు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ మ్యూజిక్ టీచర్ సంబంధించి ఆల్రెడీ ఒక డీవీ అయితే కంప్లీట్ కావడం జరిగిందండి. ఈ డీవీ తర్వాత ఇక్కడ ఇది వచ్చేసి అడిషనల్ డీవీ అన్నమాట. అడిషనల్గా కొంతమంది క్యాండిడేట్స్ని మళ్ళీ సెలెక్ట్ అయితే చేయడం జరిగింది ఫర్ డీవీకి. ఇక ఫర్దర్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి.